గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. మీకు ఏదైనా డెంటల్ అలాగే హెయిర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. హలో. సో ఈ ఇంప్లాంట్స్ గురించి మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాం. ఈ మధ్య చాలా అవేర్నెస్ వచ్చింది. బట్ అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అంటున్నారు, అంటే ఏంటి? ఎస్, ఇప్పుడు మన ఇంప్లాంట్ అంటే ప్రతి ఒక్కరికి మన పన్ను పోతే ఆర్టిఫిషియల్ పన్ను పెట్టుకుని ఒక అడ్వాన్స్డ్ అంటే ఒక ట్రీట్మెంట్ విధానం ఇంప్లాంట్ అనేది. ఒకప్పుడు ఇంప్లాంట్కి చాలా లిమిటేషన్స్ ఉండేవి. అంటే షుగర్ ఉండకూడదు పెట్టే పేషెంట్కి ఎవరికైతే. తర్వాత ఎముక అనేది కూడా పూర్తిగా డెన్సిటీతోని బాగా రౌండ్గా అలా ఉండాలి. అలాంటి కండిషన్స్లో మట్టికే ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టే అవకాశం ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ఇలాంటి లిమిటేషన్స్ అన్నీ బాగా మినిమైజ్ అయ్యాయి. షుగర్ ఉన్న కంట్రోల్లో ఉంటే మనం ఇంప్లాంట్స్ పెట్టచ్చు. అలాగే ఎముక కూడా మనకి ఎంత ఎముక పేషెంట్కి మిగిలి ఉంటే ఆ ఎముకకి తగినట్టుగా ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. అలానే మనకి ఆ కండిషన్స్ అన్నీ మీట్ అవ్వాలి అంటే అది ఓన్లీ యంగ్ ఏజ్లో ఎవరికో పళ్ళు పోతే తప్ప ఎవరికి పెట్టలేని పరిస్థితి. కానీ ఈరోజు మన పళ్ళ అవసరం అనేది వయసు పెరిగే కొద్దీ పళ్ళు ఊడిపోయిన ప్రతి ఒక్కరికి అన్నం తినడానికి మనకి మన నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి టీత్ కావాలి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మనం ఈరోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నామంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఎలా పెడతారు అంటే బైకార్టికల్ ఎంగేజ్మెంట్తో ఇంప్లాంట్స్ ఉంటాయి, టెరిగాయిడ్స్ అని ఉంటాయి, అలాగే జైగోమాటిక్స్ అని ఉంటాయి. ఇలా డిఫరెంట్ సిస్టమ్స్ రావడం వల్ల మనం ప్రతి ఒక్కళ్ళకి మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతాం. అదే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే. ఓకే, ఈ బ్రిడ్జ్ విధానం అని ఒకటి చెప్తారు అంటే ఇంప్లాంట్స్ అంటారు. రెండిట్లో ఏది బెటర్ అంటారు? బ్రిడ్జ్ విధానం అనేది కన్వెన్షనల్ మెథడ్ అండి. లైక్ అంటే మన నోట్లో ఉండే పళ్ళని పిల్లర్లుగా తీసుకుని పళ్ళు కూర్చోపెట్టడం అనేది బ్రిడ్జ్ విధానం. ఇందులో ఇది కూడా బెటర్ ఆప్షనే. దీనిలో ఇది కూడా ఫిక్స్డ్ ఆప్షనే. ఇలా పెట్టే పళ్ళతో కూడా మీరు అన్ని నమిలి కొరికి తినగలుగుతారు. బట్ ఇందులో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే మన నోట్లో ఉండే పళ్ళని సపోర్ట్గా తీసుకోవడం వల్ల నోట్లో ఉండే కొన్ని హెల్దీ పళ్ళని కొంచెం సైజ్ తగ్గించడం జరుగుతుంది. పళ్ళు ఉంటే ఒకసారి పళ్ళు లేని సందర్భాల్లో తీసి పెట్టుకునే పళ్ళు మాత్రమే ఆప్షన్గా ఉండేది. తీసి పెట్టుకునే పళ్ళు మనకు దేనికి ఉపయోగపడవు, పూర్తిగా మీరు నమిలి కొరికి వాటితో తినలేరు. అందువల్ల ఇంప్లాంట్ విధానంకి వచ్చేసరికి ఏంటంటే మీకు పక్క మన నోట్లో ఉండే న్యాచురల్ పళ్ళని డిస్టర్బ్ చేయనక్కర్లేదు. రెండోది మనకి ఎలాంటి సందర్భాల్లో లాస్ట్ పళ్ళు లేవు, మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి, లేదా ఒక పక్క క్వాడ్రంట్ అంతా పెట్టుకోవాలి, నోట్లో పళ్ళన్నీ పెట్టుకోవాలి. ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా మనం ఈరోజు ఇంప్లాంట్ విధానంతో పళ్ళు పెట్టగలుగుతున్నాం. సో డెఫినెట్గా ఇంప్లాంట్ విధానం అడ్వాన్స్డ్ విధానం, బెటర్ విధానం. కానీ కొన్ని కండిషన్స్లో కొంతమంది పేషెంట్లకి బ్రిడ్జ్ విధానం పెట్టాల్సి వస్తుంది. రెండు ఫిక్స్డ్ ఆప్షన్సే. రెండిటితో కూడా మనం నమిలి కొరికి తినగలుగుతాము. రెండిటి మెయింటెనెన్స్ చాలా ఈజీ కూడా. సో కొంతమందికి అసలు పళ్ళే ఉండవు, లేకపోతే సెట్ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి అసలు ఈ ఫిక్స్డ్ పళ్ళు అనేది కుదిరే పనేనా? ఎస్, కుదిరే పని అంటే చాలామంది ఈ మధ్య కాలం ఇంకా కూడా పేషెంట్లు కొంతమంది వచ్చి మేము 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం వేరే క్లినిక్స్కి వెళ్ళి ఉన్నాము. సో మాకేంటంటే ఎముక బాగా తక్కువగా ఉంది, మీకు ఇంప్లాంట్లు పెట్టడం ఫిక్స్డ్ పళ్ళు రావని కొంతమంది పళ్ళ సెట్లు పెట్టుకున్నప్పటికీ కూడా నమిలి కొరికి తినలేక అవి జారిపోతూ పడిపోతూ బయట ఎక్కడ నవ్వడానికి కూడా వీలుగా లేని కండిషన్స్లో కొంతమంది మాకు అసలు సెట్ కాదేమో, మేము పెట్టుకోవడానికి వీలు కాదేమో అని కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి. కానీ అలా కాదు. యాజ్ ఎ సెడ్ బిఫోర్, ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో మీరు పళ్ళ సెట్లు వాడుతున్నా మీ ఎముక చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా కూడా మీకు ఇమ్మీడియట్ లోడింగ్, డిలేడ్ లోడింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని కండిషన్స్లో ఇంప్లాంట్ పెట్టిన వారం రోజులకే మీకు టీత్ వస్తాయి, కొన్ని కండిషన్స్లో 4 నుంచి 5 నెలల తర్వాత టీత్ వస్తాయి. బట్ ఈ కండిషన్స్ ఏదైనా కూడా మీకు తగినట్టుగా డిజైన్ చేయడం, పెట్టడం జరుగుతుంది. సో ఇబ్బంది పడాల్సిందేం లేదు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి పళ్ళు పెట్టుకొని హాయిగా భోజనం చేసి ఆరోగ్యంగా ఉండే అవకాశం 100కి 100% ఉంది. అండ్ చాలా మందిలో ఉన్న డౌట్, షుగర్ పేషెంట్స్ ఇలాంటివి చేయించుకోవాలంటే కొంచెం ముందు వెనక ఆలోచిస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఎంతవరకు ఈ ఫిక్స్డ్ టీత్ పెట్టడం ఎంతవరకు రిస్క్ అంటారా, పర్వాలేదంటారా? నో, నాట్ ఎట్ ఆల్ రిస్క్. ఇది చాలామందికి డౌట్ ఉందండి. లైక్ డయాబెటీస్ ఉన్నా, లేకపోతే కొన్ని బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు, రీసెంట్గా హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఉంటారు, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్స్ ఉంటారు, లైక్ కొంతమందికి జా రిసెక్షన్ జరుగుంటుంది, అంటే జా తీసేసి ఉంటారు కొంత భాగం. అలాంటి వాళ్ళకి కూడా జా రీకన్స్ట్రక్ట్ చేసి కూడా మనం ఈరోజు ఇంప్లాంట్ టెక్నాలజీతో పళ్ళు పెడుతున్నాము. సో వెరీ సింపుల్, అసలు భయపడాల్సిందేం లేదు.
మీకు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీ షుగర్ రిపోర్ట్స్తోని మీరు వాడే మందులతో ఒకసారి మమ్మల్ని విజిట్ చేయడానికి ట్రై చేస్తే మేము మీ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం అనేది జరుగుతుంది. యాజ్ ఐ సెడ్ బిఫోర్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు అలాంటి డౌట్ ఏదైనా ఉంటే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా మాతో మాట్లాడడం వల్ల మీకు ఎలాంటి కండిషన్లో వాళ్ళకు కూడా టీత్ వస్తాయి అని కాన్ఫిడెన్స్ వస్తుంది. అసలు ఎలా చేస్తాం, ప్రోటోకాల్ ఏంటి, ఏ స్పెషలిస్టులు చేస్తారు, ఎంత టైంలో వస్తాయని క్లారిటీ మీకు వస్తే డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే టీత్ ఉన్న దగ్గర నుంచి మనం అన్నీ తింటాం కాబట్టి హెల్దీగా ఉంటాం. ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అని ఈజీగా కంట్రోల్ పెట్టుకునే అవకాశం మనకు పూర్తిగా ఉంటుంది. కాలర్ ఉన్నారు, స్వప్న మాట్లాడండి. హలో హలో చెప్పండి స్వప్న ప్లీజ్. మేడం మా పాపకి 14 years మేడం. ఓకే మేడం ఆమెకు పళ్ళ మధ్యలో సందులు ఉన్నాయి మేడం. మీకు ఉందా, మీ పాపకు ఉన్నాయా? పాపకి మేడం. పాపకి, ఓకే మేడం అవి ఎట్లా ఏం చేయించమంటారు ఆమెకి? రైట్, సందులు పోవాలంటే. సందులు పోతాయమ్మా, క్లిప్పులు పెట్టించండి పాపకి. ఆ క్లిప్పులు పెట్టిస్తే ఈ సందులు అనేవి కేవలం 6 నెలల లోపలనే సందులు క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత రీటైనర్ అని ఇస్తారు, అది పెట్టుకోవడం ద్వారా సందులు దగ్గరకు వచ్చేసిన పళ్ళు అలానే ఉంటాయి, కొద్ది కాలానికి ఆ ప్లేస్కి సర్దుకుంటాయి. సో ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఒకసారి మీ పాపని తీసుకుని రండి. సో మీకు ఆదివారం కూడా మేము పని చేస్తాము. ఇప్పుడు నేను చెప్పే ట్రీట్మెంట్ విధానం ఏదైతే ఉందో అది పర్మనెంట్ ట్రీట్మెంట్, టెంపరీ ట్రీట్మెంట్ కాదు. ఒకసారి చేయించుకుంటే తర్వాత నుంచి మీ పాపకి సందులు క్లోజ్ అయిపోయి ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదు. వెరీ సింపుల్ ఇది. ఎవరికైనా కూడా సందులు ఉంటే కనుక క్లోజ్ చేసుకోవడం సింపుల్ ట్రీట్మెంట్స్తో సాధ్యమే. నెక్స్ట్ కాలర్ ఉపేంద్ర ఉన్నారు. ఉపేంద్ర మాట్లాడండి. హలో ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. అండ్ ఈ ఏజ్ పెరిగే కొద్దీ గ్యాప్స్ కూడా పెరుగుతూ ఉంటాయని చెప్తుంటారు. సో మరి వాటిని ఎలా గుర్తించి ఏ ఏజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి పిల్లలకి? సో ఈ పిల్లలకి ఇప్పుడు యాజ్ ఎ కాలర్ ఇప్పుడు అడిగినట్టు చిన్నపిల్లలకి క్లిప్స్ సందులు ఉంటాయి, కొంతమందికి ఎత్తు ఉంటాయి, కొంతమందికి వంకర పళ్ళు ఉంటాయి, కొంతమందికి కాంప్లికేటెడ్ ఓవర్లాపింగ్ ఉంటుంది. ఇలా ఒక పళ్ళు పైకి కొన్ని పళ్ళు కిందకి చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది. ఎలాంటి కండిషన్లో ఉన్నా కూడా నేను చెప్పినట్టు క్లిప్పుల విధానంతో బ్రేసెస్ పెట్టడం ద్వారా మనకు పూర్తిగా వాటిని నార్మల్ తీసుకొచ్చేయచ్చు. క్లిప్పుల్లో ఉండే భయం ఏంటంటే ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇది 100% పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ తర్వాత అంతా కూడా మీకు నార్మల్ స్మైల్ అంటే బ్యూటిఫుల్గా సర్దుకున్న పళ్ళు కనపడతాయి. రెండోది, ఈ ట్రీట్మెంట్ వల్ల నొప్పి ఏమైనా ఉంటుందా? అస్సలు నొప్పి ఏమి ఉండదు. ఈ ట్రీట్మెంట్ వల్ల పళ్ళు లూజ్ అవ్వడం, మెత్తబడిపోవడం, ట్రీట్మెంట్ తర్వాత మీరు నమిలి తినలేకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారా? అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయరు. మీ పళ్ళు స్ట్రెంగ్త్ కానీ బలం కానీ ఏమాత్రం తగ్గకుండానే పళ్ళని వరుసలోకి తీసుకురావడం జరుగుతుంది. ట్రీట్మెంట్ సంవత్సరాలు ఉంటుందా? అస్సలు ఉండదు. ట్రీట్మెంట్ కొన్ని నెలలు, అంటే 12 నెలల నుంచి 18 నెలలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ వ్యవధిలోనే ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా చాలా ఈజీగా సరైపోతుంది. ట్రీట్మెంట్కి పిల్లలు అంటే 13 సంవత్సరాల నుంచి మనం ట్రీట్మెంట్కి రెడీ చేయొచ్చు పిల్లల్ని. అంత చిన్న పిల్లలు ట్రీట్మెంట్ తట్టుకోగలుగుతారా? అసలు ఏం ఉండదండి. పిల్లలకి అడాప్టబిలిటీ ఎక్కువ. పైగా వాళ్ళు కాలేజ్కి వచ్చేసరికి, ఇంటర్మీడియట్ అంటే 15-16 సంవత్సరాలకు వచ్చేసరికి మీరు ఆ లోపాన్ని కరెక్ట్ చేయగలిగితే వాళ్ళ తర్వాత అంతా కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, కాన్ఫిడెంట్గా చదువుకుంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. సో డెఫినెట్గా మీరు చిన్నప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఇది చిన్న టీనేజ్ పిల్లలు 20లో 30లో ఉండే వాళ్ళకే మాత్రం కాదు. ఎప్పుడైనా ఆ టైంలో మీరు ట్రీట్మెంట్ చేయించుకోలేక అది పోస్ట్పోన్ అయిపోతే 20స్లో 30స్లో బోన్ సపోర్ట్ చేస్తే 40స్లో కూడా మీరు క్లిప్పులు పెట్టుకుని ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. చాలా మందికి స్మైల్ విషయంలో కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. నవ్వితే నా పళ్ళు వరుస బాగాలేదు, లేకపోతే చిగుళ్ళు కనిపిస్తున్నాయి నవ్వేటప్పుడు. సో ఈ రోజుల్లో స్మైల్ డిజైనింగ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అండ్ పార్థ డెంటల్లో ఆ స్మైల్ డిజైనింగ్ అనేది వెరీ పాపులర్, అందరికీ తెలిసిందే. మీరు ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని. సో దాని గురించి చెప్పండి. స్మైల్ డిజైనింగ్ అనేది ద వర్డ్ ఇట్ సెల్ఫ్ డిస్క్రైబ్స్ ఇట్. ఏంటంటే యు ఆర్ డిజైనింగ్ యువర్ ఓన్ స్మైల్. అది కొంతమందికి రియల్ ప్రాబ్లం ఉంటుంది. అంటే పళ్ళు రంగు మారిపోయి ఉండడం, పళ్ళు వాళ్ళ ఒక్కొక్క సైజులో ఒక్కొక్క పన్ను ఉండడం, వాటిని అన్నిటికీ కూడా దాన్ని అందంగా తయారు చేసుకోవడమే స్మైల్ డిజైనింగ్ అనేది. రెండోది, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పళ్ళల్లో లోపాలు వచ్చేయడం, అంటే పళ్ళు జరిగిపోవడం, పళ్ళు బయటకు వచ్చేయడం, పళ్ళు ఎత్తు పెరిగిపోవడం, ఇలాంటి కండిషన్స్ అన్నిటిలో కూడా పళ్ళు రంగు మారిపోవడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎలా వాళ్ళు ఒక ఏజ్ వరకు బాగుంటారు. స్మైల్ అనేది మన బ్యూటీని డిక్టేట్ చేస్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. అంటే మనం మాట్లాడినా, నవ్వినా,
ఏమవుతాయంటే ఫస్ట్ అపీరెన్స్ మన టీత్ అనేది బయటికి ప్రొట్రూడ్ అవుతాయి. సో వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, స్మైల్ డిజైనింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్మైల్ డిజైనింగ్లో మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, స్మైల్ డిజైనింగ్ అంటే మీ న్యాచురల్ పళ్ళు తీసేసి కొత్త పళ్ళు ల్యాబ్లో తయారు చేసి పెట్టడం కాదు. మీ నోట్లో ఉండే పళ్ళు బలం కానీ అందం కానీ తగ్గకుండా లోపాలని సరిచేస్తూ చిన్న చిన్న మోడిఫికేషన్ ట్రీట్మెంట్స్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మీ ఏజ్కి మీ కలర్కి మీ లిప్స్కి మీ బోన్ స్ట్రక్చర్కి తగినట్టుగా మీ టీత్ని డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. సో కంగారు పడకండి, ఎవరైనా చేసుకోవచ్చు, డ్యామేజ్ చేసుకోవద్దు, మీరు గబగబా చేసుకోవాలి అనే ఎంతూజియాజంతో. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడన్నా కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలంటే గో ఫర్ ఎ సర్వే. ఆల్వేస్ ఐ సజెస్ట్ దట్. మా దగ్గరికి వచ్చినా మేము లక్షలాది మందికి స్మైల్ని డిజైన్ చేస్తున్నాము. మేము నలుగురు కలిసి టీమ్ లాగా స్మైల్ని డిజైన్ చేస్తారు ఎప్పుడే కూడా. పార్థ డెంటల్లో ప్రోటోకాల్ అది. సో మీరు మా దగ్గరికి వస్తే మేము చేసిన ఫోటోగ్రాఫ్స్ కానీ కేసెస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ మీకు నచ్చితే డెఫినెట్గా పెద్ద కష్టమేం కాదు మీ స్మైల్ని డిజైన్ చేసుకోవడం. చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ అనేది మీకు ఆప్ట్ చేసిన ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది డెఫినెట్గా. రీసెంట్ టైమ్స్లో మీరు డెంటల్తో పాటుగా హెయిర్ కేర్కి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది? ఎస్, డెఫినెట్గా ఇప్పుడు బ్యూటీ రిలేటెడ్ కేసెస్ అంటే డెంటల్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ 90 to 95% సక్సెస్ రేట్తో ట్రీట్మెంట్స్ జరుగుతాయండి. అలాగే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అంటే మనకి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ కానీ పుచ్చిపోయిన పళ్ళు కానీ అలాంటిది 90% సక్సెస్ రేట్తో డెఫినెట్గా మనకి ట్రీట్మెంట్ రేట్ ఉంటుంది. ఎందువల్ల అంటే ద ప్రోటోకాల్ వీ టేక్. ఎందుకంటే డెఫినెట్గా మీకు హెయిర్కి సంబంధించి కానీ డెంటల్కి సంబంధించి కానీ దాని రిలేటెడ్ స్పెషలిస్టులు మాత్రమే ట్రీట్మెంట్ చేయడం ఒకటి, అది స్ట్రాంగ్గా ఫాలో అయ్యే ఒక రూల్ అది పార్థలో. రెండోది ఏంటంటే కేస్ రిలేటెడ్. పేషెంట్కి ఫస్ట్ ఏంటంటే డయాగ్నోసిస్ దగ్గరే మనకి క్లియర్గా ఉండాలి. చాలామంది క్లయింటైల్కి ఏంటంటే అసలు మనకి జబ్బు ఉందా, లేదా మన హెయిర్లో ప్రాబ్లం ఏంటి, నోట్లో ప్రాబ్లం ఏంటి, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే భయాలు ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఆన్సర్గా నోట్లో అయితే ఇంట్రావరల్ కెమెరాలు వాడతాము. హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే హెయిర్ అనాలిసిస్, హెయిర్ స్కానింగ్ లాంటివి తీసి పేషెంట్కి నేరుగా కంప్యూటర్ మానిటర్ పైన వాళ్ళ ప్రాబ్లమ్స్ని చూపెట్టగలగడం పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్లో వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే క్లయింటైల్కి డెఫినెట్గా వాళ్ళ ప్రాబ్లం అర్థం అవ్వడం. మూడోది ఏంటంటే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఈరోజు అప్డేటెడ్ ట్రీట్మెంట్స్ ప్రాపర్ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ డాక్టర్స్తో చేయించడం ఒకటి పార్థలో సక్సెస్ రేట్కి ఇంకోటి. మూడోది హెయిర్కి సంబంధించి కూడా ఇప్పుడు మన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా ఈరోజు చక్కగా అడ్వాన్స్డ్ వర్షన్ అయినా ఎఫ్యూ టెక్నిక్స్ మాత్రమే చేయడం, అలాగే ప్రాపర్ ట్రైన్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ట్రైకాలజిస్టులు చేయడం, హెయిర్ ఓరియంటేషన్ తెలియడం వల్ల ఆఫ్టర్ రిజల్ట్ అవుట్కమ్ అనేది బ్యూటిఫుల్ హెయిర్ లైన్తో క్లయింటైల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత బట్టతలతో ఉన్న వాళ్ళు హెయిర్ వచ్చిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ చూడడం వల్ల కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇబ్బంది ఏం లేదు, చక్కగా చేస్తున్నాం కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ డెంటల్లో కానీ హెయిర్లో కానీ ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్కరికి తెలియాలని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సెకండ్ ఒపీనియన్ కావాలన్నా మేము డెఫినెట్గా హెల్ప్ చేయగలము. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మా 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. మాకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, బెంగళూరులో అండ్ చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడ ఏ పక్కనన్నా కూడా మీరు వెళ్ళి కనెక్ట్ అవ్వచ్చు. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి మా బ్రాంచెస్ని అడిగితే కూడా మీకు చక్కగా మీ దగ్గరగా ఉండే బ్రాంచ్, ఫోన్ నెంబరు, డైరెక్షన్స్తో పాటు మీకు అడ్రసెస్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ కాలర్ శైలజ ఉన్నారు. శైలజ గారు మాట్లాడండి. హలో హలో మేడం, చెప్పండి. మేడం డాక్టర్ గారా మేడం మాట్లాడేది? అవునండి, డాక్టర్ కల్పన, చెప్పండి. ఓకే మేడం, అది హలో హలో చెప్పమ్మా. మేడం, నాకు పళ్ళు మొత్తం ఊడిపోయినాయి మేడం. నేను ఒకసారి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల. హలో హలో వింటున్నామా? ఎంత ఏజ్ మీది? నాది వచ్చేసి 30 ఉంటుంది మేడం. నా పేరు శైలజ మేడం, నర్సరావుపేట నుంచి కాల్ చేస్తున్నాను. నర్సరావుపేట, ఓకే రైట్. అయితే ఏమైందంటే మేడం, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను మేడం. ఆ రోజు వేసుకున్న తర్వాత నుంచి పళ్ళు చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోవటం, అవి మొత్తము టోటల్ పళ్ళన్నీ పోయినాయి మేడం. నో ప్రాబ్లం శైలజ. ఇప్పుడు ఏంటంటే మీ కండిషన్లో ఎలా అంటే మీకు ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల మీరు ఎక్కువ పళ్ళని కొరుకుతున్నారు.
పళ్ళను కొరుకుపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవడం. రెండోది, ఎప్పుడైతే ఈ హెల్త్ ఇష్యూస్, ఎమోషనల్ ఇష్యూస్ ఉంటాయో ఓరల్ హైజీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల పళ్ళు అనేవి పుచ్చు అంటే క్యావిటీస్ డీకే అయిపోయి అవి ముక్కలుగా విరిగిపోవడం రెండోది. మూడోది, ఇదే సేమ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉండే వాళ్ళల్లో కూడా పెరిడాంటైటిస్ అనే చిగుర్లకు సంబంధించిన జబ్బు రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కూడా పళ్ళు వాటంతట అవి జరిగిపోయి లూజ్ అయిపోయి పడిపోవడం కండిషన్స్ ఉంటాయి. అమ్మ, ఏ కండిషన్స్లో అన్నా కూడా మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. 30 years అనేవి చాలా యంగ్ ఏజ్. పళ్ళు లేకుండా ఉండడం వల్ల చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మేము 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న పెద్దవాళ్ళకు కూడా అడ్వైస్ చేస్తాం, టీత్ లేకుండా ఉండద్దండి, పళ్ళు లేకపోతే మీరు పెట్టుకోండి, మీరు పళ్ళు పెట్టుకున్న తర్వాత నుంచి మీరు హెల్దీగా ఎనర్జెటిక్గా ఉంటారు అని చెప్పి. మీకు కూడా పెట్టచ్చు, అందులో ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఏమైతే మందులు వాడుతున్నారో ఆ మందుల చీటీతో పాటు ఎన్ని రోజుల నుంచి ఈ మందులు వాడుతున్నారు అవన్నీ కూడా మీ హిస్టరీ చూసి మీకు ట్రీట్మెంట్ అనేది ఏం చేయాలి అనేది మీకు సజెస్ట్ చేస్తాము. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ మీ కేసులో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎష్యూరెన్స్ అయితే ఇస్తాను. మళ్ళీ ఇదివరకు పళ్ళు ఎలా ఉండేవో అలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం మీకు సాధ్యమే. ఓకే, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉండడం నిజంగా సంతోషించాల్సిన విషయమే, కానీ అవి ఎంత అఫోర్డబుల్గా ఉంటాయి కామన్ పీపుల్కి. ఎస్, ఇది చాలా అంటే డిస్టర్బింగ్ ప్రాబ్లం అండి. బట్ ఎవ్రీబడి నీడ్స్ ఎ బెటర్ ట్రీట్మెంట్ కానీ ఇప్పుడు మనకి నోట్లో డెంటల్ ట్రీట్మెంట్స్కి వచ్చినా కూడా తల హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నా కూడా రిజల్ట్ ఉండాలి. ఎప్పుడైనా కూడా రిజల్ట్ ఉండాలి అంటే అడ్వాన్స్డ్ వర్షన్స్ మటుకే చేయాలి. 2 ఎక్విప్మెంట్ బేస్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుండాలి. 3 స్పెషాలిటీ బేస్డ్, స్పెషలిస్టులు చేయాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ వాళ్ళ సబ్జెక్ట్ని వాళ్ళు బాగా హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి. సో ఇన్ని పార్థాలో ఇస్తూ ట్రీట్మెంట్ ఎఫర్ట్ చేయగలుగుతారంటే ఎస్, డెఫినెట్లీ ఎఫోర్డబులే. మీరు కంపేర్ చేయొచ్చు ఏదన్నా కూడా వేరే క్లినిక్స్లో కానీ ఏదన్నా కూడా సేమ్ ట్రీట్మెంట్స్ బయట ఎలా చార్జ్ చేస్తున్నారు, పార్థా ఎలా చార్జ్ చేస్తున్నారు, కొంచెం రీజనబుల్లీ మీరు ఎఫర్ట్ చేసే ప్రైసెస్లోనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మీరు అది కూడా మీరు ఎఫర్ట్ చేయలేకపోతే ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి మొత్తం అన్ని బ్రాంచెస్లో కూడా. సో ఇటు డెంటల్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ మీరు ఫీజుని ఒక 18 నెలలు 15 నెలల పాటు ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ముందైతే మీ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ అనేది మీరు ఇమ్మీడియట్గా ఫినిష్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మొత్తం 4 రాష్ట్రాల్లోని అన్ని బ్రాంచెస్లో కూడా మీకు అందుబాటులో ఉంది. అండ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే పెయిన్ఫుల్ అనే ఫీలింగ్లో చాలా మంది ఉంటూ ఉంటారు. పెయిన్ ఉన్నా కూడా దాన్ని అలాగే లైట్ తీసుకుని ఆ తర్వాత పూర్తిగా డ్యామేజ్ అయ్యే స్టేజ్ తెచ్చుకుంటారు. సో రూట్ కెనాల్ గురించి చాలా మంది ఇంకా అవేర్నెస్ లేదనుకుంటున్నాను, ఏం చెప్తారు మీరు? ఎస్, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వెరీ సింపుల్ ట్రీట్మెంట్, కామన్ ట్రీట్మెంట్. ప్రతి సెకండ్ పర్సన్కి లైఫ్లో పుచ్చిపోయిన పన్ను ఉంటే ఆ పన్నుని కాపాడుకునే ట్రీట్మెంట్. ఈ రోజుకి కూడా అది పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఊరికే తిరగాలని ఇలాంటి భయాలన్నిటితో పళ్ళు పుచ్చిపోతే ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ పన్ను సేవ్ అయిపోద్ది, మీకు ఆ పన్ను మళ్ళీ గట్టిగా అవుతుంది. కానీ కేవలం ఈ భయంతోనే పుచ్చిపోయిన పన్నుకి మీరు ట్రీట్మెంట్ చేసుకోవట్లేదు. ఐఎమ్ అగైన్ సేయింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చాలా సింపుల్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కేవలం 2 సిట్టింగ్స్లో, చాలా వరకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఈ రోజుల్లో ఒకే సిట్టింగ్లో పూర్తయిపోతుంది. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్ అలాంటిది ఉంటుంది. చేతులతో ఇదివరకులా చేయడం కాదు, ఇలా కొట్టి ఎక్స్మార్ట్ అనే చక్కటి మిషన్తోని, అందులో కూడా లేజర్ వాడి ఎండోడాంటిస్ట్లను అందులోనే నిష్ణాతులు చేస్తారండి. అలా చేసేస్తారు. మీకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది 2 సిట్టింగ్, సెకండ్ సిట్టింగ్కి క్యాప్ పెట్టిన గంట తర్వాత నుంచి మీరు ఏ పన్నుతో అయితే సంవత్సరం నుంచి తినకుండా ఇబ్బంది పడ్డారో ఆ పన్నుతో హాయిగా నమిలి కొరికి తినే అంత గట్టిగా పన్నుని తయారు చేయగలుగుతాం. సో అనవసరంగా మిత్తులకి వెళ్ళి గట్టిగా మన పన్నుని మనం పాడు చేసుకోవడం, ఊడిపోయే వరకు ఊరుకొని తర్వాత ఇంప్లాంట్లు వేసుకుని పన్ను పెట్టుకోవడం కన్నా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోండి. ఐ అష్యూర్ యూ, ఈజీ ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంట్, మీ పన్నుని సేవ్ చేసే ట్రీట్మెంట్ అది. అండ్ ఈ రూట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి విషయాన్ని, నోట్ నుంచి బ్యాడ్ ఆర్డర్ రావడం కావచ్చు. సో దీనికి ఎలాంటి కేర్ తీసుకోవాలంటే దీని గురించి ఏం చెప్తారు ట్రీట్మెంట్ గురించి? ఇది కొంచెం డిస్టర్బింగ్ ప్రాబ్లం అండి. లైక్ చిగుళ్ళు వాచి బ్రష్ చేస్తే నెత్తురు రావడము, చిగుళ్ళు వాపులు, చిగుళ్ళు కలర్ మారిపోవడము, నోట్లోంచి బ్యాడ్ బ్రీత్ రావడం, హాలిటోసిస్ అంటారు దాన్ని. సో దీన్ని ఏంటంటే చాలామంది మాస్క్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే పళ్ళు అలా నెత్తురది వస్తుంటే ఎక్కువ నవ్వకపోవడము, లేదా నోట్లోంచి స్మెల్ వస్తుంటే ఈ లవంగాలు ఇలాచీలు చూయింగ్ గమ్ములు లాంటివి తిని దాన్ని మాస్క్ చేసుకోవడము, ఇట్లాంటివి చేస్తారు. ఇది ప్రాపర్ ఇన్ఫెక్షన్. అది ఒకవేళ అలా జనరల్గా చాలా తక్కువ మందిలో వస్తుంది. ఒకళ్ళు వచ్చినా కూడా మీరు మాస్క్ చేసుకోకూడదు. ఒకసారి ఇది కేటగరైజ్ చేయాలి. అంటే మీరు స్టార్టింగ్లోనే డాక్టర్ దగ్గరికి రాగలిగితే సింపుల్ క్లీనింగ్ ద్వారా
డాక్టర్ గారు ఇచ్చే చిన్న మసాజింగ్ లోషన్స్ ద్వారా మీకు ఈ ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయిపోద్ది. లేదు మీరు ఇంకొంచెం లేట్ చేసి వచ్చిన లేజర్ ట్రీట్మెంట్ ద్వారా పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది. ఇంకా లేట్ అయినా కూడా పర్వాలేదు, మీరు డాక్టర్ దగ్గరికి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఫ్లాప్ విత్ బోన్ గ్రాఫ్టింగ్ అని చేయడం ద్వారా మీ పళ్ళు, మీ రూట్స్ అనేవి పూర్తిగా క్లీన్ అయిపోయి గట్టి పడిపోతాయి. ఎంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. మీరు దాన్ని నెక్స్ట్ అశ్రద్ధ చేసేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం మీరు ఇలా సోషలైజ్ అవ్వడం ఆగిపోతుంది. పళ్ళ మధ్యన పూర్తిగా గ్యాప్స్ వచ్చేస్తాయి. పళ్ళు మొత్తం ఒక్కొక్కటిగా లూజ్ అయిపోయి పడిపోవడం, మొత్తం ఒక పాయింట్లో మీరు బ్యాడ్ బ్రీత్తోనే కాదు, నోట్లో అసలు పళ్ళే లేకుండా పళ్ళన్నీ కదిలిపోతూ ఆర్టిఫిషియల్ పళ్ళ మీద అసలు పళ్ళు లేకుండా లైఫ్ అంతా ఉండాల్సి వస్తుంది. ఇలా పళ్ళ వరకే, నోటి వరకే కాదు, ఇది లిమిట్ అయిపోదు. ఇన్ఫెక్షన్ అనేది ఈ నోట్లో ఈ పెరియోడాంటిటిస్ అనే జబ్బు మీరు అన్నం తినడం ద్వారా, మంచినీళ్ళు తాగడం, మీరు ఉమ్మి ద్వారా కూడా ఆ ఇన్ఫెక్షన్ని మీరు లోపలికి తీసుకుంటూ ఉంటారు. మీ బాడీలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. ప్లీజ్ డూ నాట్ నెగ్లెక్ట్. సింపుల్ ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కడిగించుకోండి. సింపుల్ స్కేలింగ్ చేయించుకుంటే కూడా ఓ 50% రిజల్ట్ వస్తుంది మీకు. అండ్ వెరీ బేసిక్ క్వశ్చన్ అండి, ఇది కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. బ్రషింగ్ ఎంతసేపు చేయాలి, ఏ బ్రష్ వాడాలి, ఇది తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏం చెప్తారు వాళ్ళకి? చాలా మంది కాదండి, 90% మంది ఉంటారు. బ్రష్ ఇప్పటికీ కూడా నోట్లోంచి స్మెల్ తగ్గాలనో, లేకపోతే తెల్లగా పళ్ళు చేసుకోవాలని ఎక్కువసేపు పళ్ళు తోమడం, 10 minutes 15 minutes పళ్ళు తోమే వాళ్ళు ఉంటారు. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ వెల్ పోస్టెడ్ పీపుల్లే, రోజు మాట్లాడే పేషెంట్లే చెప్తారు. పైగా గట్టిగా అదిమి పెట్టి తోమడము, డబుల్ పేస్ట్ పెట్టి తోమడం, అంటే ఒకసారి పేస్ట్ పెట్టుకుంటారు, తోముతారు, మళ్ళీ సెకండ్ టైం పేస్ట్ పెట్టుకుని తోముతారు. అలా పొద్దున్న ఒకసారి తోముతారు, రాత్రిపూట తోమరు. అది తప్పండి. ఇవేమీ చేయని అవసరం లేదు. మీరు ఒకటేసారి పేస్ట్ పెట్టుకోండి, పొద్దున్న ఒక 2 minutes 2 to 3 minutes పళ్ళు తోమండి, రాత్రి ఒక 2 to 3 minutes పళ్ళు తోమండి. దట్స్ ఎనఫ్. అంతకుమించి మీరు ఏం చేయొద్దు. టూత్ కలరింగ్, టూత్ వైటనింగ్ పేస్ట్లు అనే యాడ్లు ఉండేవి అసలు వాడకూడదు. నార్మల్ వైట్ పేస్ట్ వాడండి. అందులో ఫ్లోరైడ్ కంటెంట్ రీజనబుల్లీ గుడ్ ఉందా లేదా అని మీకు కంటెంట్స్ చూస్తే అర్థమవుద్ది. అది వాడితే సరిపోతుంది. బ్రష్ కూడా ఐ అడ్వైస్ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడండి. మీకు టెక్నిక్ బాగా తెలిస్తే పర్లేదు, మీరు ఏది వాడినా పర్లేదు. బట్ చాలామందికి టెక్నిక్ తెలియక చిగుళ్ళని, పళ్ళని అదనంగా డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు. బట్ డోంట్ డూ దట్. సాఫ్ట్, అల్ట్రా సాఫ్ట్ బ్రష్ వాడండి. కాకపోతే తొందర పాడవుద్ది. ఎవ్రీ 1.5 month 2 monthsకి ఒకసారి బ్రష్ మార్చుకోండి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఇవాళ లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.